ఆయన కూర్చొని అదే కదండి, అంటే ఒకరు తప్పు చేస్తే మనం చేయకూడదు కదా అని, అది నా భావన. లేదండి నేను దాన్ని కొంచెం చెప్తానమ్మా. ఇప్పుడు ఏదైనా కూడా రెండు రకాల దృక్పథాల్లో ఇప్పుడు కేసీఆర్ కి సరి అయిన సమాధానం చెప్పకపోతే కేసీఆర్ ని అసలు ఓడగొట్టే పరిస్థితే ఉండకపోతుండే. రేవంత్ రెడ్డి లాంటి దిట్ట వచ్చినాడు కాబట్టే ఆయనకి తగ్గట్టు ఆయన పొట్టోడన్నా పొడుగోడన్నా ఏమన్నా పర్వాలేదు. కానీ ఈ రోజు ఆయన ఒక ముఖ్యమంత్రిగా రాగలిగాడంటే సమవుజ్జీలు అంటే నువ్వు సేర్ అంటే నేను సవా సేర్ అనేది ప్రజా మేడం చిన్న కరెక్షన్ అంటే చిన్న కరెక్షన్, మీరు మంత్రిగా కూడా పనిచేశారు చాలా, మీరు పనిచేసిన కాలంలో ఆ టైంలో రాజకీయాలు హుందాగా ఉండేవి, నేను ఆ జోలికి పోను. రైట్, కేసీఆర్ గారికి అతీతమా అది అన్నారు కదా, అంటే నేను రాజకీయ పార్టీలకు అతీతంగా కామెంట్ చేస్తున్నాను. నాకు తెలిసి శేష్ గారు కూడా ఐడియా ఉంటుంది. కేసీఆర్ ఇదే ఉద్యమంలో అనేక పదాలు వాడినారు, దానిలో ఎలాంటి డౌట్ లేదు, అది ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ వారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి పదాలు ఎప్పుడు వాడలేదు. శేష్ గారు ఏమంటారు? నాకు తెలుసు ఇదే అసెంబ్లీలో ఎన్ని బూతులు మాట్లాడాడు, ఎలా తిట్టాడు, ఎన్ని కావాలో చెప్పు నీకు. ఒక రోజు మొత్తం నీ ఛానల్ ఆ క్లిప్పింగ్ లో కేసీఆర్ మాట్లాడింది అసెంబ్లీలో అనేది మీరు ఎన్ని కావాలంటే నేను అన్ని నీకు ఇస్తాను. అసలు ఇంతవరకు ఎవరు అంత చండాలమైన మాటలు మాట్లాడలేదు. కూసావా చెప్పకపోయా ఏందని నీ ఇంట్లో పనోళ్ళ ఏమనుకుంటావు నువ్వు? నీకేమైనా కొమ్ములా? మేము తెలంగాణలో అంతా రాసి ఇచ్చినావా? నీకు తెలంగాణ ఇస్తే నువ్వు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఒక మాట అంటే ఇంకో మాట అనాలి కానీ బాగా తిట్టినైనా మంచి తిట్టినలే నువ్వు తిడితేనే ఉండి మేము గాంధీ సిద్ధాంతాలు ఉన్నారంటే పోయింది అది. ఇది లీడర్షిప్ లో కూడా మార్పులు వచ్చినప్పుడు అదే లీడర్షిప్ లో అదే ఆన్సర్ చెప్పాల్సిన పందాన్ని ఎందుకున్నట్టు చేసిందే కేసీఆర్, నేర్పించిందే కేసీఆర్. మరి ఆ పందాలకు రావడానికి ఈ రోజు అందరినీ లీడర్షిప్ ఆ రకంగా మాట్లాడించడానికి కారణమే ఆయన. ఇంతకు ముందు ఉందా సిస్టమ్ లేదు కాబట్టి నువ్వు అన్నప్పుడు నిన్న తిరగారణంలో నువ్వు పడాల్సిందే, తప్పదు. అందుకనే నాకైతే నోరు జారింది, నువ్వు మా అయ్యని అనొద్దు, మా అయ్య దేవుడు, మా అయ్య పులి. ఏందయ్యా ఇది? పులినైతే నీ ఇంట్లో పెట్టుకో, నీ అయ్య గ్రేట్ అయితే నువ్వు అక్కడ పెట్టుకో. ఎవరైనా అంటారు కదా. ఇప్పుడు ఎట్లయిపోయినంట అది బయట కూర్చొని కొట్లాడతారు చూడండి మామూలుగా రచ్చబండ మీద, అంతకంటే వరస్ట్ గా మాట్లాడే పరిస్థితిని తీసుకొచ్చాడు. నిజంగా ఒక గౌరవం లేకుండా పోయింది. ఎమ్మెల్యేలు అంటే మంత్రులు అంటే కేసీఆర్ దగ్గర ఎవరైనా ఎమ్మెల్యేలు అయ్యారంటే వాళ్ళంతా పడి పడి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అది అలవాటు అయ్యిండొచ్చు. అయినప్పుడు అదే పందాలో మాట్లాడితే ఎట్లా ఊరుకోమంటారు మీరు చెప్పండి. ఇవాళ ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు కాదండి, ప్రజలు అసెంబ్లీకి రాక దమ్ము లేదండి. అసెంబ్లీలో స్పీకర్ ఉంటారు, రూల్స్ ఉంటాయి మాట్లాడడానికి. ఇక్కడ మాట్లాడడానికి దమ్ము లేనోడు, ఇక్కడ తప్పు చేసినోడు మొహం లేనోడు అక్కడ పోయి అక్కడ నల్గొండలో వాగడం ఏంది? ఆయన అక్కడే ఫెయిల్యూరు. నీకు ప్రజాస్వామ్యం మీద ఆయనకి అసలు నమ్మకమే లేదు కదా. ఏ రోజు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఏవి 40 రోజులు బడ్జెట్లు 20 రోజులు నడిపించిన రోజులు మేము చూసాం. ఒక రోజు 2 రోజులు అసలు ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడండి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని జనాలను కలగడం కానీ కనీసం ఏదైనా ఇస్తే దానికి కేటీఆర్ వంత పాడడం. ఇవన్నీ పక్కన పెట్టే మీకు ఇచ్చారు కదా మేడం. ఇప్పుడు పుష్పరెడ్డి గారు ఇవన్నీ పక్కన పెట్టే మీకు జనం మ్యాండేటరీ ఇచ్చారు, మిమ్మల్ని పరిపాలించమన్నారు. మరి మీరన్నా హౌజ్ను ఒక ఆర్డర్లో పెట్టాలి కదా. అసెంబ్లీ సమావేశాలు ఇలా ఉంటాయా? ఇప్పుడు నేను అదే అంటున్నా, దానికి క్రమశిక్షణ పద్ధతిలో రూల్స్ కనుక మేము తీసుకోగలిగితే, స్పీకర్ గారు తీసుకోగలిగితే ఒక్కరు అసెంబ్లీలో ఒక్కరు ఉండరండి. అందరిని తీసి అవతల పడేస్తారు. ఎవరు గొడవలు చేసినా ఇలాంటి అన్పార్లమెంటరీ వాటిలో మాట్లాడినా తీసి పడేసే అధికారం స్పీకర్కు ఉంటుంది. చూస్తున్నాం మేము. ఎందుకంటే దీన్ని కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు, బయట కూర్చొని మళ్ళీ మా మైకులు కట్ చేస్తున్నారు, అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు. సో ముఖ్యమంత్రి గారు రాలేదు సరే, మరి మొన్న మీ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు చూస్తూనే ఉన్నారు కదా. సో జనాలకి ప్రజల దగ్గరకు వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదనుకుంటున్నారు. కాబట్టి మా అయ్య చెప్తేంది నేను చెప్పింది ఏంటంటే మీ అయ్య ముఖ్యమంత్రి, నువ్వు కాదుగా ముఖ్యమంత్రి. చెప్పాలి మీ అయ్య హాయంలో జరిగింది నువ్వు చెప్పాలా. నువ్వు చెప్పకుండా మా అయ్య బదులు నేను చెప్తానా అంటే నీ ఇష్ట బదులు మాట్లాడతా, ఆయన ఏమనొద్దంటే నీ ఇంట్లో మన వారసత్వం సంబంధించిన విషయం. కూడా వేస్ట్ అయిందంటే ఈ రోజు తెలంగాణ బిడ్డలకు ఎన్ని అయ్యేది, విద్యా విధానానికి వచ్చేవి, హాస్పిటల్కి వచ్చేవి, హెల్త్ డబ్బులు వృధా అయిపోయిన డబ్బుల గురించి మాట్లాడుతూ ఉంటే అది మాట్లాడుకుంటారు, సమాధానం చెప్పకుండా ఈ రకంగా మాట్లాడడం తప్పు కదా. రైట్, ఇన్ డీటెయిల్ వెళ్దాము. రైట్, ఇప్పుడే తాడూరు శ్రీనివాస్ గారు భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. రైట్, భాష భావం బూతులు వీటి మీద చర్చ జరుగుతుంది తాడూరు గారు.
నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన ఒక చిన్న క్లిప్పు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఒక క్లిప్పు ఇవాళ మాట్లాడింది, కౌంటర్ దానికి ఒక కామెంట్, దానికి కౌంటర్. ఇందాక ప్లే చేశాను, మీరు లేరు, మళ్ళీ ఒకసారి మీకు వినిపిస్తా, ఒకసారి వినండి. కేసీఆర్ నిన్న కేసీఆర్ గారు, అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన క్లిప్స్ ఒకసారి చూడండి. ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని, మీకేం కోపం వచ్చిందో, ఏం భ్రమల పడ్డారో, పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుని తెచ్చుకున్నారు. తర్వాత ఏం నడుతుందో 3వ నెల మీరు కళ్ళారా చూస్తున్నారు. ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని, మీకేం కోపం వచ్చిందో, ఏం భ్రమల పడ్డారో, పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుని తెచ్చుకున్నారు. తర్వాత ఏం నడుతుందో 3వ నెల మీరు కళ్ళారా చూస్తున్నారు. ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని. ఏమన్నాడు ఆయన? పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకుని. ఇవాళ శాసనసభలో అటెండర్ ఒక ఆయన ఎదురుపడ్డాడు. సార్ ఒక్క మాట అన్నాడు, కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. రైట్. తాడూరు శ్రీనివాస్ గారు, రైట్. తాడూరు గారు విన్నారు కదా, వెంకట్ గారు, రైట్, విన్నారు కదా, మాట్లాడండి ప్లీజ్. ఐ థింక్ ఇది మీడియాకు మీరు భాష మీద చర్చ తీసుకోవడం అనేది ఒక 1 అవర్ జనరాజ్యకంగా అనుకుంటున్నారా, మీ వ్యూవర్షిప్ లేకపోతే ఇంకోట సరే, మీడియాకి ఇది ఒక మసాలా భాష మీద కాదండి, అంటే ఓవరాల్ గా సిస్టమ్ ఒకటి నేను చెప్పని, ఇప్పుడు నా భావన ఏందో నేను చెప్పాలి కదా, ప్లీజ్. అది మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, రైట్, ఆ భాష మీద మీ భావం చెప్పండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు పుష్పలీల గారు మాట్లాడుతున్నంతసేపు సరే నేను విన్నాను కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, డిస్టర్బ్ చేయలేదు. మాట్లాడండి. నేనేమంటున్నంటే ఇక్కడ మీరు గమనించాలి ఒకటి 2 విషయాలు. భాష నిజంగా కూడా ఇది విద్యార్థులకు టీచర్ అయినా ప్రజాబాహుల్యంలో ప్రజలకు కూడా ఇబ్బందికరమైనటువంటి లేనటువంటి భాష ప్రతి నాయకుడు అనుసరించాల్సిందే, మాట్లాడాల్సిందే అనే భావనలో నేను ఉన్నాను. ఒక ఉపాధ్యాయుడి కొడుకుగా, లేదా ఒక ప్రజాస్వామ్యవాదిగా, లేదా ఒక LLB చదివిన ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసినటువంటి ఒక నాయకుడిగా, లాయర్గా, అన్ని విధాలు ఆలోచించినా కానీ పార్లమెంటరీ అన్పార్లమెంటరీ వర్డ్స్ అనేది నేను విలువనిస్తాను. నా డిబేట్స్ లలో కూడా చూడండి, నేను ఎవరిని ఏం కామెంట్ చేయను. రెండోది, ఇక్కడ మీరు ఫస్ట్ నేను ఏమంటున్నంటే, ఒక నాయకుడు అన్నాడు, నేను దానికి రెట్టింపుగా 2 ఇంకా దాన్ని రిటాలియేట్ చేసే విధంగా ఉండాలి అని మాట్లాడు. సో ఆ రకంగా ఉండకుండా ఎవరో ఒకరు సంయమనం, ఎవరో ఒకరు ఒకరి మీద తప్పేస్తే ప్రజలు నిర్ణయాధికారం తీసుకుంటారు కదా. కానీ ఇక్కడ పోటీపడి